కోనరావుపేట మండలం రామన్నపేట కొలనూరు గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి గ్రామాలలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అందరూ రక్షించుకోవాలని, రాజ్యాంగాన్ని నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు। రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఏఐసీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి నాలుక సత్యం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి, ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। టీపీసీసీ పిలుపు మేరకు రామన్నపేట గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి నాయకులకు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్, అలాగే ఏదైతే ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పి మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఈ పాదయాత్రలు గ్రామాన చేయడం జరుగుతుంది। కాబట్టి బీజేపీ ప్రభుత్వం మన కుల మతాల మధ్యలో చిచ్చు పెట్టి రాజ్యాంగాన్ని వారు సవరణ చేయాలనే ఉద్దేశంతో 400 సీట్లు గెలిస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళ అహంకార పూరిత మాటలకు నిదర్శనంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। అలాగే మొత్తం భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పాలించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉపాధి హామీ పనిని అయితేనేమి, అలాగే నిన్న మొన్నటి వరకు మన అందరం కరెంట్ బిల్లు కూడా కట్టుకున్నాం। ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టాల్సిన పరిస్థితి కూడా లేదు, కరెంట్ బిల్లు కూడా మాఫీ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం। అలాగే మాఫీ అయితేనేమి, మా అన్నగారు చెప్పినట్టు కొన్ని జాగాలలో సిలిండర్ల పైసలు పడతలేవు, అవి కూడా క్లియర్ అవుతాయి। ఖచ్చితంగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం। కాబట్టి తెలంగాణ ఖజానాలో కూడా డబ్బులు ఉన్నాయని వాళ్ళు మన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, గత ప్రభుత్వం అన్ని అప్పులు చేసి ఇప్పుడున్న పరిస్థితులలో డబ్బులు లేకున్నాయి కాబట్టి కొన్ని అధిగమించుకుంటూ పోతున్నాం। అలాగే బస్సు ఫ్రీ కూడా మహిళా సోదరులకు అందరికీ బస్సు ఫ్రీ చేయడం జరిగింది। కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ వెంట నడిచి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పి నేను పేరున కోరుకుంటున్నా।